హాయ్ గైస్, వెల్కమ్ టు జిహెచ్ఏ ఇన్ఫోటెక్. గైస్, ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన ల్యాప్టాప్లో కానీ పీసీలో కానీ కొన్ని షార్ట్ కట్స్ అనేవి చాలా మంది తెలిసినాయి. బట్ ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే ఎవరైతే కనుక ఫైల్స్ ఎక్కువగా యూజ్ చేస్తాం బ్రో, అంటే మేము కాపీ పేస్ట్ ఎక్కువ చేస్తాం అనే వాళ్ళకి గేమింగ్ రికార్డ్ చేసుకోవడానికి అండ్ అలాగే మీరు ఏదైనా సరే ఫోల్డర్ లో ఉన్నప్పుడు డైరెక్ట్ గా డెస్క్టాప్ కి బ్యాక్ రావాలంటే ఏ కీస్ కానీ ఇలాగా కొన్ని ఒక 5 కీస్ అయితే ఈ వీడియోలోనైతే డిస్కస్ చేయబోతున్నాం. అండ్ అలాగే మన వీడియోలో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫైల్స్ ఎక్కువగా యూజ్ చేస్తారంటే మీరు ఫైల్స్ లోనే ఏదైనా సరే అప్లికేషన్ కాపీ చేయాలనుకుంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే అప్లికేషన్ కాపీ చేయాలనుకుంటున్నారో దాని దగ్గరికి వెళ్ళి క్లిక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని క్లిక్ చేసి Ctrl+C ఆప్షన్ కనుక మీరు టైప్ చేశారు అనుకోండి, మీరు ఏదైతే కాపీ చేయాలనుకుంటారో అది కాపీ అయిపోతుంది. అండ్ అలాగే దాన్ని మీరు ఏదైనా సరే మీ ఫోల్డర్ లో పేస్ట్ చేయాలనుకుంటే కనుక సింపుల్ గా Ctrl+V ఆప్షన్ కనుక మీరు సెర్చ్ చేశారనుకోండి, చూసుకోవచ్చు మన జిహెచ్ఏ ఇన్ఫోటెక్ అనే లోగో అనేది ఇక్కడ వస్తుంది. మనం కాపీ చేసిన పేస్ట్ అయితే అయిపోయింది. సో అక్కడ మీరు కొన్ని శాంపుల్స్ కూడా చూసుకోవచ్చు. అండ్ అలాగే ఇప్పుడు ఈ ఫైల్స్ లో అంటే ఈ కాపీ పేస్ట్ చేసుకునే టైప్ అంటే ఇప్పుడు మనం ఈ Ctrl+V ఏదైతే చూసుకున్నామో ఇది ఫస్ట్ టైప్ అనమాట. లైక్ అంటే కాపీ పేస్ట్ చేసుకోవడానికి ఇది ఒక టైప్. అండ్ సెకండ్ టైప్ ఇంకోటి ఉంది. అదేంటంటే మీరు ఫైల్స్ లోనే సైడ్ న హోమ్ అనే ఆప్షన్ ఉంటుంది. హోమ్ పైన కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, లైక్ న్యూ అని సిజర్ అని పక్కన కాపీ పేస్ట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. అందులో డైరెక్ట్ గా మీరు ఏదైతే అప్లికేషన్ ని సెర్చ్ చేశారో దాన్ని డైరెక్ట్ గా ఇక్కడ నుంచి అయితే కాపీ చేసుకోవచ్చు. అండ్ బ్రో, కాపీ చేసుకున్నాం బాగుంది, మళ్ళీ దీన్ని ఎక్కడ పేస్ట్ చేయాలనుకుంటే పై ఐకాన్స్ లోనే మనకి సేమ్ కాపీ పక్కనే పేస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే చూసుకోవచ్చు. ఇందాక మనం Ctrl+V ఆప్షన్ క్లిక్ చేస్తే ఈ దాన్ని పక్కన ఉన్నది వచ్చింది. ఇప్పుడు డైరెక్ట్ గా మనం పేస్ట్ క్లిక్ చేస్తే సేమ్ అదే జిహెచ్ఏ ఇన్ఫోటెక్ అనేది కాపీ 8th కాపీ అనేది కూడా ఇక్కడికి వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం కాపీ పేస్ట్ లోని సెకండ్ టైప్ కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో గైస్, ఇది మన యొక్క షార్ట్ కట్స్ లో ఫస్ట్ టైప్ వచ్చేసరికి. అండ్ అలాగే సెకండ్ టైప్ వచ్చేసరికి ఏంటంటే గేమింగ్ రికార్డింగ్. లైక్ అంటే మేము గేమింగ్ ఎక్కువగా ఆడతాం, మా గేమింగ్ మేము అంటే మీరు గేమింగ్ ఆడినప్పుడు బ్రో మా గేమింగ్ మళ్ళీ మేమే చూసుకోవాలంటే గేమింగ్ మళ్ళీ మేమే ఆడాలి కదా బ్రో. అలాగా అంటే గేమింగ్ రికార్డ్ చేసుకొని మళ్ళీ మేము చూసుకునే విధంగా ఒక స్మాల్ షార్ట్ కట్ అయితే చెప్తున్నాను. సో ఆ షార్ట్ కట్ వచ్చేసరికి ఏంటంటే ఎస్పెషల్లీ గేమింగ్ రికార్డ్ చేసుకునే కోసం Windows+G అనమాట. సో సింపుల్ గా ఇక్కడ చూసుకోవచ్చు మనకి గేమింగ్ లో రికార్డింగ్ అండ్ అలాగే మన సౌండ్ అడ్జస్ట్ కూడా ఎక్కడే చేసుకొని మనం డైరెక్ట్ గా గేమింగ్ అయితే ప్లే చేసుకోవచ్చు. అండ్ ఈ విధంగా మనం గేమింగ్ రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇది ఈ విధంగా మనం ఈ Windows+G కనుక టైప్ చేస్తే గేమింగ్ రికార్డ్ చేసుకోవడానికి అండ్ ఈ విధంగా మనకి ఈ సెకండ్ షార్ట్ కట్ అనేది యూజ్ అవుతుంది. సో గైస్, ఇప్పుడు మనం 2 టైప్స్ అయితే చూసాం కదా, ఏదైతే ఫైల్స్ లోకి వెళ్ళి కాపీ పేస్ట్ అండ్ సెకండ్ వన్ గేమ్ రికార్డింగ్. అండ్ ఈ థర్డ్ వన్ వచ్చేసరికి మీరు ఏదైనా సరే ఫోల్డర్ లో ఉన్నారనుకోండి, లైక్ అంటే ఇప్పుడు నేను సపోజ్ గూగుల్ క్రోమ్ లోనైతే ఉన్నాను. సో ఇక్కడ నుంచి నేను డైరెక్ట్ గా అంటే నాకు డెస్క్ టాప్ లో ఏదో మెసేజ్ వచ్చింది, లేదంటే నేను డెస్క్ టాప్ లోకి వెళ్ళి నేను ఏదైతే వాల్ పేపర్ పెట్టానో దాన్ని చూసుకోవాలి, మీరు డెస్క్ టాప్ కి ఒకసారి వెళ్ళాలి అనుకుంటే గనక మీరు Windows+, అనేది టైప్ చేస్తారు అనుకోండి, అంటే మీరు ఆ Windows+, ని ప్రెస్ చేసి పట్టుకోవాలి అనమాట. సో అలా పట్టుకున్నారు అనుకోండి, మీరు డైరెక్ట్ గా డెస్క్ టాప్ వచ్చి మీ యొక్క వాల్ పేపర్ కానీ మీ డెస్క్ టాప్ బార్ లో కానీ ఏమైనా ఉన్నాయనేసి చూసుకోవచ్చు సింపుల్ గా. అండ్ అలాగే మళ్ళీ మీరు దాన్ని రీచ్ చేస్తారు అనుకోండి, మీరు మళ్ళీ ఉన్న ఏ అప్లికేషన్ లో ఉన్న ఏ ఫోల్డర్ లో ఉన్నా సరే మళ్ళీ డైరెక్ట్ గా మీరు బ్యాక్ వెళ్ళిపోతారు అనమాట. సో ఆ విధంగా మనకి ఈ యొక్క Windows+, అనేది యూజ్ అవుతుంది. సో గైస్, ఇది వచ్చేసరికి ఫోర్త్ వన్ అనమాట. షార్ట్ కట్స్ లో ఫోర్త్ వన్. ఇప్పటి వరకు మనం 3 షార్ట్ కట్స్ చూసాం కదా, అండ్ ఇది ఫోర్త్ వన్. ఏదైతే మనం ప్రీవియస్ లో కాపీ చేసుకుంటాం కదా, లైక్ అంటే మనం కాపీ చేసుకున్నట్టు కొన్ని కొన్ని అప్లికేషన్స్ మనం కాపీ చేసుకున్నట్టు మనకి గుర్తుండదు. లైక్ అంటే మనం ఏ అప్లికేషన్స్ కాపీ చేసుకున్నాం, ఏదైనా అప్లికేషన్ కాపీ చేసుకునేది డైరెక్ట్ గా మనం అప్లికేషన్ చూడాలంటే ఏ విధంగా చూడాలి అనేది ఈ యొక్క షార్ట్ కట్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు. ఆ షార్ట్ కట్ వచ్చేసరికి ఏంటంటే Windows+V
క్లిక్ చేసి అనుకోండి మీరు ఇక్కడ సైడ్ చూసుకోవచ్చు. అంటే ఇప్పటికి స్టిల్ నేను ఏం కాపీ చేయలేదు కాబట్టి, అంటే కొన్ని కాపీ ఉంటే అవి మాత్రం అంటే నేను కాపీ చేసినవి చూసుకోవడానికి డైరెక్ట్ గా ఈ విధంగా అయితే వర్క్ అవుతుంది. అండ్ ఈ విధంగా మనకి Windows+B అనేది యూజ్ అవుతుంది. అంటే మనం కాపీ చేసుకునేది చూసుకోవడానికి ఈ క్లిప్ బోర్డ్ మీద చూసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఇక్కడి నుంచే మనం కాపీ చేసుకునేవి క్లియర్ చేసుకోవచ్చు కూడా. అండ్ ఈ విధంగా ఈ యొక్క Windows+B అనేది యూజ్ అవుతుంది. సో గైస్ ఈ విధంగా మన యొక్క 4 షార్ట్ కట్స్ అనేవి సింపుల్గా అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా. అండ్ అలాగే ఈ షార్ట్ కట్ వచ్చేసరికి 5th షార్ట్ కట్ అనమాట. లైక్ అంటే మనకి గూగుల్ అసిస్టెంట్, లైక్ మన మొబైల్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నప్పుడు మీరు గూగుల్ అసిస్టెంట్ ఎక్కువగా యూజ్ చేస్తారు కదా. సో ఆ విధంగానే ఈ ల్యాప్టాప్లో వచ్చేసరికి ఏంటంటే మనకి మైక్రోసాఫ్ట్ స్పీచ్ సర్వీస్ అనేది ఉంటుంది. సో దాన్ని మనం ఎలాగ ఎనేబుల్ చేసుకోవాలి అనుకుంటే కనుక సింపుల్గా మనం ఇక్కడ Windows+H అనే ఆప్షన్ చేశారనుకోండి, అక్కడ మనం చూసుకోవచ్చు మనకి ఆ యొక్క మైక్ అనే ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో ఆ విధంగా మనం గూగుల్ అసిస్టెంట్ ద్వారా ఈ విధంగా మనం మైక్రోసాఫ్ట్ స్పీచ్ సర్వీస్ అనేది ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మన 5 షార్ట్ కట్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఏ షార్ట్ కట్ మీకు నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేను ఇంకేమైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఉంటాను మరి. టేక్ కేర్. బాయ్ బాయ్. నెక్స్ట్ వచ్చిన వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.